నంద్యాలలో మహిళ మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్న దొంగలు అరెస్టు. అద్రస్ సింగ్ రాణా. ఆత్మకూరు, నంద్యాల పట్టణాల్లో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్తున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి 63 గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అద్రస్ సింగ్ రాణా తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా మధ్యకెర గ్రామానికి చెందిన దూదెక్ల షాహిద్ వాలీ, కర్నూలులోని పందిపాడుకు చెందిన పంజరి దస్తగిరిలు మహిళల మెడలోని గొలుసులను లాక్కెళ్లి అమ్మేవారు. వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 11న నంద్యాల పట్టణం సత్యనారాయణ స్వామి గుడి సమీపంలో ఆదిలక్ష్మి మెడలోని 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆత్మకూరు పట్టణంలో ఓ మహిళ మెడలోని 23 గ్రాముల గొలుసు లాక్కెళ్లారు. వారి ఫిర్యాదుల మేరకు ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న నిందితులను అరెస్టు చేసి బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను పట్టుకున్న ఏఎస్పీ మంద జావలి, సిఐఎస్ఐ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎన్ని కెమెరాస్ పెట్టాము నంద్యాల టౌన్ లో ఇప్పుడు వరకు? స్పెషల్ నంద్యాల టౌన్ 1000 వరకు మన నంద్యాల జిల్లా మరియు ఆత్మకూరు జిల్లాలో జరిగిన చైన్ స్నాచింగ్ సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. దాంట్లో ముఖ్యంగా ఇద్దరు దూదెక్ల షాహిద్ అండ్ దస్తగిరి, వీళ్ళు ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచర్ లాగా ఉన్నారు. వాళ్ళ పైన హైదరాబాద్ సిటీ, కర్నూలులో, నంద్యాలలో కేసెస్ ఉన్నాయి. తర్వాత ఇంకా హైదరాబాద్ సిటీలో బైక్ థెఫ్ట్స్ కూడా ఉన్నాయి. మన ఇక్కడ నంద్యాల 1 టౌన్ లో ఫస్ట్ అఫెన్స్ ఆత్మకూరులో అయింది. దాంట్లో ఒక 2 తోలా స్టోన్ చైన్ స్నాచింగ్ జరిగింది. తర్వాత 1 టౌన్ లో కూడా సేమ్ 4 తోలా చైన్ స్నాచ్ చేసి పారిపోయాడు. అది చాలా సీరియస్ గా తీసుకొని అట్లాంటి చైన్ స్నాచింగ్స్ కి స్పెషల్ గా 1 టౌన్ సిఐ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ వాళ్ళ టీం అన్ని సీసీటీవీ కెమెరాస్ వెరిఫై చేయడం, ఓల్డ్ అఫెండర్స్ వెరిఫై చేయడం, అన్ని ఎఫర్ట్స్ పెట్టారు. దాని తర్వాత మా ఇద్దరు మనకి ఎవరు పట్టుకున్నాము వాళ్ళతో డిటెక్షన్ అయింది. తర్వాత వాళ్ళ 6 తోలాస్ చైన్ కూడా రికవరీ అయింది. ఈ మన ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ 3-4 months లో జరిగిన సీసీటీవీ కెమెరాస్ మీద పెట్టిన ఎఫర్ట్స్ తో ముఖ్యంగా టౌన్ లో కూడా అరౌండ్ 700 to 800 ఎక్కువ కెమెరాస్ పెట్టించాము. సో ఏమి క్రైమ్ అయితే మనకి ఏదైనా కెమెరాస్ లో కనపడతాయి. సో ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ కేస్ స్టడీ కెమెరాస్ పెట్టించడానికి. తర్వాత ఈ కేసెస్ కి తొందరగా డిటెక్ట్ చేసిన వాళ్ళు సుధాకర్ వాళ్ళ టీమ్ కి, సురేష్ కి, డిఐజీ సార్ వరకు అప్రిసియేషన్ చెప్తున్నారు. అండ్ 20 క్రైమ్స్ మళ్ళీ జరగకుండా చూడడానికి వీళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాము. రీసెంట్లీ తాలూకాలో కూడా విదిన్ 2 days మన ఒక చైన్ స్నాచర్ ని పట్టుకొని అది కూడా రిమాండ్ చేయడం జరిగింది. సో మన జరిగిన అన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ లో మన దృష్టి పెడుతున్నాము. కొన్ని మన చేసిన అన్ని ఎఫర్ట్స్ తర్వాత కొన్ని డిటెక్ట్ అవుతాయి, కొన్ని రికవరీ కూడా అవుతాయి. కానీ ఖచ్చితంగా అన్ని కేసెస్ జరిగినప్పుడు మనకి అన్ని దృష్టి ఉన్నాయి అండ్ కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నాము. 22 కేసు ఉండొచ్చు, 23 ఉండొచ్చు, 24 ఉండొచ్చు, అన్ని ఫాలో అప్ చేస్తున్నారు. సిసిఎస్ స్పెషల్ యూనిట్ ఉంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కాకుండా సబ్ డివిజన్ లెవెల్లో కూడా సిసిఎస్ టీమ్స్ పెట్టడం జరిగింది మన డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ పైన. సో అది కూడా వర్కౌట్ చేస్తున్నాడు. రికవరీ అవుతున్నాయి అండ్ ఎట్లా సక్సెస్ఫుల్ రికవరీ చేసి మీ మీడియా ముందు పెడుతున్నాము.